కృష్ణ, కాశీ, అమ్మా కళ్యాణానికి ఇద్దరు పట్టుబట్టలు కట్టుకుని రండి. ఒక్క నిమిషం కాశీ. అన్నా వదినలు పట్టుబట్టలతో హుందాగా ఉండాలని విశ్వ తీసుకొచ్చాడు. తన దగ్గర కొత్త పట్టు చీరున్నా మళ్ళీ కొనుక్కొనొచ్చింది గాయత్రి. తల్లిదండ్రుల పరువు ఎలాగూ పోగొట్టావు. తమ్ముడు మరదలు ఇచ్చిన మర్యాదనైనా పట్టు విడవకుండా చూడు. అలాగే అని ఒక్క మాట అనండి బావగారు. సలహాలివ్వకుండా సరిగ్గా పనిచేయి. కళ్యాణం దేవుడిదైనా పెత్తనం పెదనాన్న కట్టబెట్టారేంటి పిన్ని? భోజనాలప్పుడు ముందు కూర్చుంటే కడుపు నిండా ఎలా తింటాము? భోగభాగ్యాలు అనుభవించాలన్నా కూడా తల్లి కడుపున ముందు పుట్టాలి. అర్థమైందా? ఒరే నంబి, కళ్యాణం తర్వాత మేరువాడి ఉంటది కదా, వెళ్ళి పల్లకి ఛత్రం పనులు ఎంతవరకు వచ్చినాయో చూడరా. అన్ని పనులు నేందా చేస్తుంటే ఈ రోజు వ్యాయామశాలకు సున్నా చుట్టినట్టే. యదవది, గోశాలకు సున్నం కొట్టారో లేదో చూడవు గాని వ్యాయామశాలకు సున్నం చుట్టించారని మాత్రం దా ఏడుస్తావు. నేనెక్కడ ఏడ్చాను? ఇక్కడ మూతి ముడుసుకున్నా ఏడు పంటారులే బోయ్. పోయిటువా 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 పో. వాడు అలా వెళ్తుంటే పాలు తాగడానికి పరిగెత్తే దూడ మాదిరి ఉన్నాడు కదా. వాణ్ణి నువ్వు ఇందిరాగాంధీ అస్తమించక ముందుదా కన్నావు. ఇప్పుడు సోనియా గాంధీ కాలమే. అవ్వా, ఇంకా వాడు నీకు గువ్వలా దూడలా కనిపిస్తున్నాడా అంబాళి? అమ్మ ఉదయం తమకు పురియాదు. నువ్వు వాయుముడు. ముడిస్తాలే. నీ ఏడుపు కూడా నువ్వు వాయించే పిడేలు మాదిరిగా ఉంటాది. నా చీర కదా, నీ చీరే బాగుందక్క. సెలక్షన్ ఎవరిది? నీది. డబ్బులు కూడా గాయత్రక్కవే కృష్ణక్క. ఇప్పుడు చెప్పమని నిన్నెవరైనా అడిగారా? ముచ్చట్లు పెట్టుకుంటున్నారా? నీ మొగుడెక్కడ కృష్ణవేణి? ఇంకా రాలేదా? బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడో మారు కొట్టుకెళ్ళాడో. ఎక్కువ పలిమితే పళ్ళు రాల్తాయి అనేదేదో బయటికను. విఘ్నేష్, మీ పెదనాన్నంట కేకే. పట్టుచీర కట్టుకుని ఆడవాళ్లే వచ్చేశారు. నేను గుడికి పోతాను. ఎందుకు వచ్చినట్టు? భయం వేసిందని చెప్పడానికి వచ్చాను. ఆడపొన్ను బరి తెగిస్తే భయమే కదండి. కొంచెం సాయం పట్టు. మీ చెల్లెలు తాడు తెగించుకున్న దూడలా పరిగెడుతుంటే హెల్ప్ చేయమంటావేంటయ్యా స్వామి? లైట్ గట్టిగా పట్టుకో. तेरे
గుళ్ళో అందరూ మీ గురించే వెయిట్ చేస్తున్నారు. ఇద్దరూ కలిసే కదా కళ్యాణం జరిపించాలి. వస్తాం పద. పొద్దున్ననగా పడుకొని రాత్రికి లేచారు. పడిపోతే ఏం చేస్తాం? పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. తాగి పడిపోయానని చెప్పండి. నేను తాగలేదు, తాగేలా చేశారు. చేసిన వాడు పురుగుల మందు తాగుతాడులేండి. ముందు మీరు రండి. కళ్యాణ తంతు మొదలైందక్క. అత్తయ్య మీ ఇద్దరిని కలవరిస్తుంది. ఏమండి ఒక నిమిషం. ఏంటి? ఆహాహా, విగ్రహానికి బొట్టు పెడతారు. ఇప్పుడు పెట్టింది మీ నిగ్రహానికి బావుగారు. నిగ్రహం. ఎందుకు నొచ్చుకునేలా మాట్లాడతావు? మెచ్చుకునేలా మాట్లాడితే ఇంకొంచెం చెడిపోతారని. అక్క చిచి. ఇంకొద్ది సేపట్లో వధూవర సమాధం జరగబోతోంది. అమ్మవారి తరఫు వాళ్ళు, స్వామివారి తరఫు వాళ్ళు మండపానికి రావాలి. ముందు పెళ్లి కొడుకుందా మండపంలో అడుగు పెట్టమని చెప్పండి. పెళ్లి కూతురు ఇక్కడే ఉంది కదండి, కుడికాలు పెట్టమనండి. ఇంకా కళ్యాణందం కాలేదు. స్వామివారు ముందుకెళ్తేనే కదా అమ్మవారు 7 అడుగులు వేసేది. ఎవరో ఒకరు ముందు నడవండి. మేవెందుకు తగ్గాలండి? అమ్మవారికి ఏం తక్కువ? అమ్మవారికి తగ్గ అయ్యవారు, అయ్యవారికి తగ్గ అమ్మవారు ఇద్దరూ ఒకేసారి మండపంలోకి అడుగు పెడితే సరి. మీరుదా మంచి మాట చెప్పినారు. అవును, తలంబ్రాలెక్కడా? గాయత్రి తీసుకొస్తుంది అత్తయ్య గారు. పదండి. ఓన్లీ 7 స్టెప్సే. సప్తపది. మనం వేద్దాం పద. ఇవేమైనా అట్లా పెన మీద వేయడానికి? పద ఏ ఓయ్. పద.